ఆ దేవుడు వరం ఇచ్చినా అయ్యగారు అడ్డం పడ్డట్టు మనిషికి డౌట్లు అడ్డం పడుతుంటాయి. అసలు పెద్దోళ్ళు ఎన్నో మలకల చెప్పిర్రు అనుమానమే పెద్ద రోగమని. అట్లా అని సాంప్రదాయాలను శాస్త్రాలను తప్పు పడతావా? ఎన్ని గుండెలు ఉండాలి పద్ధతికి ఎదురు తిరిగేటందుకు. అందుకే అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటారు ఎవరైనా. అసోంటిది ఆఫీసర్లు ఊకుంటారా? కేసీఆర్ సార్ పేరు నిలబెడుతున్న వాళ్ళకు అవార్డులు ఇవ్వాలంటే దాంట్లో ఫస్ట్ ప్రైజ్ సంగారెడ్డి మున్సిపాలిటీ పెద్ద సార్లకే పోతుంది. అగో గంత గొప్ప పని ఆలేం చేసిండ్రంటే ఏ సార్ వచ్చినా గానీ ఎంబడే ట్రాన్స్ఫర్ అయ్యే మర్మాన్ని దొరకవచ్చిండ్రు. అదేంటంటే సంగారెడ్డి మున్సిపాలిటీ ఆఫీస్ లో అంత మంచిగానే ఉన్నది గాని పెద్ద సార్ కూర్చుని అర్ర మంచిగా లేదట. అంటే గోడలు సున్నాలు పిల్లర్ల ముచ్చట్లు కావు, వాస్తు చక్కగా లేదట. దర్వాజాలు కిటికీలు ఉండే జాగల లేక కుర్చీలో కూర్చునే సార్కు స్థాన బలం ఉంటలేదట. పొద్దుమాపు పని చేసినా పబ్లిక్ కష్టపడి ట్యాక్సులు కడదామనుకున్నా గాని అర్రల దోషం ఉండేపటికి అటే పోతున్నాయట గాని గల్ల పెట్టని నిండుతలేదట. అగో గందుకే సీఎం సార్ని ఆదర్శంగా తీసుకొని పబ్లిక్ పైసలు ఖర్చు పెట్టి పబ్లిక్ సేవ చేసే పెద్ద సార్ అర్రను సగబెడుతున్నారు. పాత గోడలు గూలగొట్టి కొత్త గోడలు కడుతున్నారు. పంతులు చెప్పినట్టు కిటికీలు దర్వాజాలు కూడా మారుస్తున్నారు. ఖర్చు ఎంతైనా మంచిదే గాని ఎంటిక మందం కూడా వాస్తు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేనా సారు? ఇక కొన్ని వద్దులలో మున్సిపాలిటీ చక్కగా అవుతుంది అన్నట్టేనా? వాస్తు దోషము అనేది ఉందని మేము అనుకోవడానికి 3 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కంటిన్యూగా ఏ ఆఫీసర్ ఇక్కడ ఉండట్లేదు. ఆఫీసర్ ఉండకపోతే కొత్త ఆఫీసర్ వస్తాడు. పబ్లిక్ పైసలు మీ అయ్యగారు అంగిజేబులయ్యా సారు? ఉన్నవి కూలగొట్టి కొత్తవి కట్టించేదందుకు. మనమందరం బాగుంటే ఊరు బాగుంటది, ఊరు బాగుంటే ప్రజలందరూ బాగుంటారు. ఓ అట్లనా? అచ్చంగా కేసీఆర్ సారు బంగారు రాష్ట్రం కోసం ఎట్లా కష్టపడుతున్నాడో మీరు మీ మున్సిపాలిటీని బంగారు మున్సిపాలిటీ చేసేందుకు వాస్తు దోషాలు సరి చేస్తున్నారు అన్నట్టు. అంతేనా సారు? మున్సిపల్ ఆఫీసు వాస్తు దోషం ఉన్న చిన్న రిపేర్ చేపించి వాస్తు దోషం ఉంటే మున్సిపాలిటీ అన్ని విధాలుగా ట్యాక్స్, ప్రాపర్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ ఇవన్నీ పుష్కలు వస్తే ప్రజల డెవలప్మెంట్ కూడా పుష్కలుగా ఉంటాయి. ప్లస్ అభివృద్ధి బాట నడిపించాలని చెప్పేసి మనం వాస్తు దోషాలు ఉన్నా కూడా దాన్ని రిపేర్ చేపించి ఆఫీసును ఎల్లవెల్లగా మంచిగా ఉండాలని ఆశిస్తూ ఇంకేందిగా కేసీఆర్ సార్ అడుగుల్లో అడిగేసుకుంటా సార్ చూపిన తొవ్వల ఇట్లనే నడిస్తేవా అంటే సంగారెడ్డి మున్సిపాలిటీలో బంగారు రాసులు నిల్వకు వాడు ఖాయమే. వాస్తు లెక్కల ముంగట గేట్ కు గట్టిగా తాళమేసి పక్క పొంటి తొవ్వ నడవనే నడుస్తుంటది. ఇంకేందిగా గల్లపెట్టే గలగల అనేనా అంటే బిల్డింగ్ కూలగొట్టి వాస్తు సరి చేయొచ్చు. ఇక అప్పుడు వచ్చిన ఆఫీసర్ వచ్చినట్టు ఈయనే కూకుండి బంగారు సంగారెడ్డి మున్సిపాలిటీ పేరు చరిత్రల రాసుడు ఖాయమే అని అంటున్నారు. కాలనీళ్ళ నల్ల నీళ్లు దొరకనోళ్ళు, ఇండ్లకు కరెంటు తక్లీఫ్లు ఉన్నోళ్ళు, కాల్వల్ల మురికి వేరి దోమలు కొట్టుకుంటున్న పట్నం పబ్లిక్.